మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామమును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దయ కనికరాలను బట్టి మనమందరం కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుందాం. దినదినము ప్రయోజనము కూడా దేవునికి వందనాలు తెలియపరచాలి. దినదినం ప్రయోజనం కూడా దేవుని కృతజ్ఞత తెలియపరచాలి. దినదినం ప్రయోజనం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇహలోకంలో దేవుడు ఒక మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఇహలోకంలో దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని మనకిచ్చి ఉన్నాడు. నిజంగా ఆయన ఈ జీవితాన్ని మనకి ఇవ్వకపోతే, ఆయన ఈ జీవితంలో మనం జీవించడానికి దేవుడు సహాయం చేయకపోతే మన జీవితాలు ఎలా ఉంటవి? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి నా జీవితము ఇదేనా, ఏంటి నా పరిస్థితి ఇలాగేనా, ఏంటి నా స్థితి ఇంతేనా అని అనుకుంటారు. ప్రియులారా, నిజంగా మనము ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు ఇహలోకములో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఇహలోకములో ప్రతి ఒక్కరిని కూడా మంచి జీవితాన్ని జీవించాలనే ఆయన ఆకాంక్ష, ఆయన ఆశ, ఆయన కోరిక. దేవుడు మనందరిని కూడా ఒక మంచి జీవితం జీవించడానికే దేవుడు మనకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహిస్తూనే ఉంటాడు. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని, చాలా సమస్యలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, ఆర్థిక పరిస్థితులు వచ్చినాయని, ఏదో కుటుంబ సమస్యలు ఏ వచ్చినాయని ఆలోచించి ఆవేదన పడి కృంగిపోయి తమ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు. ప్రియులారా, మన యొక్క జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా జీవితం అనేది ఒక భాగం అన్నమాట. ఒక్కోసారి అవి మనకి కావాలని రావు, మనము కూడా వాటిని కావాలని తెచ్చుకోం. కానీ పరిస్థితులు అలా వస్తూ ఉంటవి, పరిస్థితులు అలా జరుగుతూ ఉంటవి. కాబట్టి ఈ పరిస్థితులను మార్చేది ఎవరు, ఈ జీవితాలు మార్చేది ఎవరు, ఈ స్థితిని మార్చేది ఎవరు, ఈ యొక్క స్థితిగతులను మార్చేది ఎవరంటే దేవుడు అన్నమాట. ప్రియులారా, మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏ యొక్క సమస్యలు, ఏ యొక్క ఒడిదుడుకులు, ఏ యొక్క ఇబ్బందులు అనేవి ఉంటవి. మనం ఎప్పుడు కూడా వాటి వైపు చూడకూడదు. దేవుడు ఒక మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించాడు, దేవుడు ఈ జీవితంలో జీవించడానికి నన్ను ఎంతగానో ఆదరించాడు, ప్రేమించాడు, నాకు ఎన్నోసార్లు దేవుడు రక్షించాడు, కాపాడాడు, చాలా మేలులు, చాలా ఉపకారాలు కూడా చేశాడు. కాబట్టి నేను ఈ పరిస్థితుల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఇక్కడి నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలి. కానీ వాటి గురించి మరి దీర్ఘంగా ఆలోచించకూడదు అన్నమాట. వాటి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. వాటి నుంచి మనం బయటపడటానికి దేవుడు మనకు ఒక కవచాన్ని ఇచ్చాడు. అదేమిటంటే ప్రార్థన అనే ఒక కవచం అన్నమాట. ప్రార్థన చేసుకుంటూ మనము వీటన్నిటి నుంచి బయటపడాలి. శాంతితో, సమాధానముతో, ప్రేమతో, అనురాగముతో, ఆప్యాయతతో జీవిస్తూ మనకు వచ్చినటువంటి ఈ ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటూ క్రీస్తునందు శ్వాసము కలిగి జీవిస్తూ మనం ముందుకు కొనసాగింపబడాలి అన్నమాట. అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా కూడా తెలియపరిచాడు, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, మీ తప్పిదములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అన్నాడు. ఒకరి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, నిజంగా మనం ఒకరి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఒకరి కొరకు ప్రార్థన చేసుకుంటూ మనం జీవిస్తున్నామా? అందుకని ఇక్కడ స్వస్థత పొందినట్లు అన్నాడు. మన సమస్యల నుంచి మనం విముక్తిని పొందాలి అంటే, మనకు వ్యాధి బాధ నుంచి మనము స్వస్థత పొందాలి అంటే, మన అనుదిన జీవితంలో వచ్చేటువంటి ఈ లోటుపాటు నుంచి మనం విముక్తిని విడుదల పొందాలి అంటే, ప్రియులారా, ఒకరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మన జీవితం ఏమిటో, మన జీవించే జీవితం యొక్క విలువేంటో, మనము దేవునిలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో, మరి దేవుడు ఎటువంటి జీవితాన్ని మరి ఇహలోకంలో మనకు అనుగ్రహించారో, దేవుడు ఎటువంటి జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు అనేటువంటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. లేకపోతే తెలియవు ప్రియులారా. అందుకని
దేవుడిచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని మనము ఉపయోగించుకుంటూ ప్రభు ఈ యొక్క మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. స్వార్థపూరితమైన ప్రార్థన కాదు, అసూయ కలిగిన ప్రార్థన కాదు ప్రియులారా, ఏదో నామకార్థమైన ప్రార్థన కాదు, ఏదో లోకపరమైనటువంటి ప్రార్థన కాదు చేయవలసింది. ఈరోజు ఈనాటి యొక్క సమాజంలో ఎక్కువ ఏం జరుగుతున్నాయి అంటే లోకపరమైన ప్రార్థనలు ఎక్కువ అవుతున్నవి, స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువ అవుతున్నవి, అసూయతో కూడిన ప్రార్థనలు ఎక్కువ అవుతున్నవి, స్వలాభాలతో కూడిన ప్రార్థనలు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరికొకరు శక్తిని పొందుకుంటూ దేవుని యొక్క నామములో ఒకరికొకరు ఆధ్యాత్మికంగా జీవించే ప్రార్థనలు చాలా తక్కువైపోయినాయి ప్రియులారా. అలానాడు అపోస్తులందరూ కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ జీవించారు. అందుకని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగారు, ఆధ్యాత్మిక బలాన్ని పొందారు, ఆధ్యాత్మిక శక్తిని పొందారు. వారికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, వారి యొక్క జీవితం ఎంత చిన్నాభిన్నం అయినప్పటికీ కూడా వారు క్రీస్తు కొరకు నిలబడ్డారు, వారు క్రీస్తు కొరకు జీవించారు. యేసుక్రీస్తు ప్రభులోనే మాకు ఆనందము సంతోషం అన్నారు. యేసుక్రీస్తు ప్రభులోనే మాకు ఆనందం సంతోషం అన్నారు. యెహోలోకములో మాకు సంతోషం లేదు. దేవుడు యెహోలోకంలో మాకు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన జీవితంలో మాకు సంతోషం ఉంది. కానీ యెహోలోకములో ఉన్నవారు మమ్మల్ని సంతోషపరచట్లేదు, యెహోలోకంలో ఉన్నవారు ఆనందపరచట్లేదు. ఎప్పుడు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఎప్పుడు మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు, ఎప్పుడు మమ్మల్ని కష్టపెట్టాలని చూస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు ప్రియులారా. కాబట్టి మనము కూడా యెహోలోకములో ఉన్నవారు అనేక మంది మనల్ని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, బాధ పెట్టాలి, అవమానపరచాలని చూస్తారు. కానీ దేవుడు అలా చూడు. క్రీస్తులోనే ఆనందం ఉంది, క్రీస్తులోనే సంతోషం ఉందన్నమాట. కాబట్టి ఆ క్రీస్తులోనే ఆనందిస్తూ సంతోషిస్తూ మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆత్మలను ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి అంటున్నాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు అన్నాడు. ఆత్మ కూడిన ప్రార్థన. చాలామంది ఏదో పైపైన ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఏదో వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం. ఏదో వాళ్ళు ప్రార్థన చేయమన్నారు, వీళ్ళు ప్రార్థన చేయమన్నారు, వాళ్ళు ప్రార్థన పెట్టమన్నారు, వీళ్ళు ప్రార్థన పెట్టమన్నారు. ఏదో మరి ప్రార్థన చేయకపోతే, ప్రార్థన పెట్టకపోతే బాగోదు కదా ప్రియులారా. ఈ రోజున చాలా కూడా నామకార్థమైనటువంటి జరుగుతున్నవి, నామకార్థమైనటువంటి ప్రార్థన జరుగుతున్నవి, నామకార్థమైనటువంటి మీటింగ్లు జరుగుతున్నవి, నామకార్థమైనటువంటి చాలా జరుగుతున్నవి. ఈ రోజున లోకంలో చూసుకున్నట్లయితే ఎన్ని జరుగుతున్నవి. ప్రతిదీ కూడా ఈ రోజున ఒక వ్యాపారం లాగా తయారైపోయింది అన్నమాట. ప్రతిదీ కూడా ఒక లాభసాధనముగా జరిగే కూడా ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. లాభసాధనం, లాభం, ఏమి చేసినా సరే లాభం, ఏమి చేసినా సరే ఎంత లాభం, ఏమి చేసినా సరే ఎంత అని లెక్క పెట్టుకునే విధానములు ఈరోజు చాలా జరుగుతుంది. ఏదేమైనా సరే ఆత్మపూర్వమైనటువంటి ప్రార్థన, ఆత్మపూర్వమైన ప్రార్థన విజ్ఞాపనము, ఆత్మపూర్వటువంటి ప్రార్థన చేస్తే అది దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అందుకని విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి అంటున్నాడు. ఆత్మపూర్వమైన వారు ఎప్పుడు కూడా మెలకుగా ఉంటారు. ఆత్మపూర్వమైన వారు ఎప్పుడు కూడా మెలకుగా జీవిస్తుంటారు. అందుకని పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి అన్నాడు. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన ఎప్పుడు కూడా పట్టుదలతో చేయాలి. ఏదో నామకార్థంగా చేయడం కాదు. నామకార్థమైన ప్రార్థనలో మనము ఉండకూడదు. పట్టుదలతో చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థనలో ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ జీవించాలి. అందుకని ఆత్మలను ప్రతి సమయమనందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి అంటున్నాడు. విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ఎందుకని మెలకుగా ఉండండి అన్నాడంటే ప్రియులారా, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ మెలకుగా ఉండరు. చాలామంది ప్రార్థనలో పాల్పంచుకుంటారు, మెలకుగా ఉంటారు. ఎందుకంటే సైతానుడు అనేక రకాలుగా శోధిస్తామంటాడు. సైతానుడు మన యొక్క జీవితాలని గలిబిలి చేస్తామంటాడు. సైతానుడు అనేక రకాలుగా మన ఇబ్బందుల్లోకి ఇక్కట్లకు నెట్టాలని చూస్తాడు. చాలామంది అంటూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం ఏమీ జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు, ప్రార్థన చేస్తున్నాం మారట్లేదు, ప్రార్థన చేస్తున్నాం ఏమీ సంభవించట్లేదు అని చెప్పేవాళ్ళు కాదు ఉంటారు ప్రియులారా.
ప్రార్థన చేసినంత మాత్రమును మరి అది జరగాలని లేదు, కానీ మెలకుగా ఉండాలి. ప్రార్థన చేస్తూ మెలకు ఉండాలి. అంటే సైతానుడు ఏ రూపంలో ఎలా వస్తాడో తెలియదు. అది కూడా దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. సైతానుడు సింహం వలె మీ భుజాల మీద ఉన్నాడు, వాడు ఎప్పుడు మిమ్మల్ని మృంగుదామని చూస్తున్నాడు అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సదా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియులారా, మనం మెలకుగా ప్రార్థన చేయడం అంటే సైతానుడు ఏ రూపంలో ఎలా వస్తాడో జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఉంటూ మనం ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ఉంటూ మనం ప్రార్థన చేస్తేనే అప్పుడు ఈ యొక్క సైతానుడు మనం జయించగలుగుతాం. సైతానుడు జయించడం అంటే మన యొక్క అనుదిన యొక్క జీవితంలో వచ్చినట్టే ఆటుపోటులు, మన యొక్క అనుదిన యొక్క జీవితంలో కష్టాలు, మన యొక్క అనుదిన జీవితంలో వచ్చిన ఇబ్బందులు, ఎక్కడి వీటన్ని కూడా జయించడమే ప్రియులారా, వాడిని జయించడమే. కాబట్టి ప్రార్థన అనేది పట్టుదలతో చేయాలి. ప్రార్థన అనేది ఆత్మపూర్వమైనటువంటి హృదయముతో చేయాలి. అందుకని ఆత్మ వలన సమయమనందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడనమాట. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించడి, మిమ్మల్ని శపించు వారిని దీవించడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని అవమానపరిచిన హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రియులారా? ఎవరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తే మీరు ఎవరి బిడ్డలుగా పరిణమింపబడతారు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తే మీరు ఎవరి బిడ్డలుగా పిలువబడతారు? చూడండి, ఇక్కడ దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సూటిగా ఇది చెప్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు సూటిగా తెలియపరుస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు మరి స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు స్పష్టంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. మీరు ఖచ్చితంగా చేయాలి అన్నాడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లు అన్నాడు. అంటే నిజముగా మీరు పరలోక తండ్రికి కుమారులై, బిడ్డలై, పిల్లలై ఉన్నట్లయితే, బిడ్డలై పిల్లలై పరిగణింపబడితే, బిడ్డలై పిల్లలై మీరు పిలువబడితే, బిడ్డలై పిల్లలై మీరు జీవిస్తే, మీరు మొట్టమొదటిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడంటే శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి మీ తండ్రికి కుమారుల నుండి మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి అంటున్నాడు. చూడండి, మీ శత్రువులను ఏమన్నాడు? ప్రేమించండి అంటున్నాడు. ప్రేమ అన్నిటికీ మూలాధారమైనది. ప్రేమ మరి ప్రతి ఒక్క తప్పుల్ని, ప్రతి ఒక్క దోషాలను కూడా కప్పివేస్తుంది అన్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు యేసుక్రీస్తు. మరి నిజముగా ప్రార్థన చేస్తే ప్రేమ ఉండాలిగా. నిజముగా మనం శత్రువుల కొరకు ప్రార్థన చేస్తే వారిని ప్రేమించాలిగా. నిజముగా మనం ప్రార్థనలో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. ఈ రోజున ప్రేమ ఎక్కడ ఉంది? ప్రేమ ఎవరి దగ్గర ఉంది? నిజముగా ప్రార్థన చేస్తే ప్రేమ ఉంటుందిగా ప్రియులారా. ఈ రోజున భేదోప్రాయాలు, వ్యత్యాసాలు, తారతమ్యాలు చాలా ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ఇక్కడ మరి శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అన్నాడు. మిమ్మల్ని శపించు వారిని దీవించండి అన్నాడు. యహలోకంలో చాలామంది మనల్ని శపిస్తారు. మన జీవితాలు నాశనం అయ్యాలని శపించే వాళ్ళు ఉన్నారు. మన సంతోషముగా లేకుండా జీవించాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. మన బాధల్లో జీవించాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని శపిస్తారో వారిని దీవించండి అన్నాడు. ఏ విధంగా దీవించాలి? ప్రార్థన పూర్వకంగా దీవించాలి. శత్రువులను ఏ విధంగా ప్రేమించాలి? ప్రార్థన పూర్వకంగా ప్రేమించాలి. ప్రార్థన చేస్తే, ఆత్మపూర్వమైన ప్రార్థన చేస్తే తప్పకుండా మనం ప్రేమిస్తాం. ఆత్మపూర్వకంగా ప్రార్థన చేస్తే తప్పకుండా మన యొక్క శత్రువుల్ని శమించు వారిని దీవిస్తాం. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అన్నాడు. చూడండి ప్రియులారా, ఇహలోకములో ఎక్కువ మంది ద్వేషించేవారు ఉంటారు. ప్రేమించేవారు తక్కువ, దీవించేవారు తక్కువ, క్షేమాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ, బాగుబోగులు కోరుకునే వాళ్ళు తక్కువ, సంతోషాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ, ఆనందాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ.
ద్వేషించేవాడు ఎక్కువ. చూడండి, నిజంగా మనం ఒక్కసారి మనకి ఉన్నటువంటి బంధువులు కానీ, మనకున్నటువంటి రక్త సంబంధులు కానీ, మనకున్నటువంటి స్నేహితులు కానీ, మనకున్నటువంటి ఇరుగు పొరుగు వారు కానీ, ఈ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఒక్కసారి మనము ఆలోచించి ఒక్కసారి మనము ఎంతమంది మనల్ని ప్రేమిస్తున్నారు, ఎంతమంది మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు, ఎంతమంది మనము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు, ఎంతమంది మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారని ఒక్కసారి చూస్తే ప్రియులారా, ఎక్కువ మంది ద్వేషించేవారు ఉంటారు కానీ ప్రేమించేవారు, సంతోషపరిచేవారు, ఆనందపరిచేవారు, మేలు చేసేవారు, ఉపకారాలు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది అంటారు. ఒక్కసారి ఈ రోజున మనిషి యొక్క జీవితం ఎంత స్వార్థపూరితమైందంటే ప్రియులారా, చెప్పలేనంత స్వార్థపూరితమైపోయింది. మనిషి ఈ స్వార్థంలోనే జీవిస్తున్నాడు, ఈ అసూయలను జీవిస్తున్నాడు, ఈ యొక్క కక్ష కాండ్రీలతోనే జీవిస్తున్నాడు. అందుకని మరి ఇక్కడ ద్వేషించు వారికి మేలు చేయండి అంటున్నాడు. నిజంగా ఎవరైతే మనం ద్వేషిస్తారో వారికి మేలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు మేలు చేస్తాడు. వారికి మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. శత్రువులు మనం ప్రేమించామనుకోండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇంకా మేలు చేస్తాడు. ఎవరైతే మనల్ని శపిస్తున్నారో వారిని దీవించామనుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని ఏదో చేస్తున్నామని దీవిస్తాడు అని చాలామంది అనుకుంటామంటారు. అందుకని దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ప్రియులారా, ఆశీర్వాదాలు ఊనే వచ్చేస్తాయా? దేవుడు ఊనే దీవించేస్తాడా అంటే ఎంత మాత్రమో కూడా కాదు. ఎప్పుడైతే మన వల్లనే ఎవరైతే శపిస్తారో వారిని మనం దీవించామో అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే మన శత్రువుని ప్రేమించామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే మనల్ని ద్వేషించే వారికి మేలు చేసామో అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. అంతేగాని ఇవన్నీ చేయకుండా దేవుడు మనల్ని ప్రేమించేస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తాడు. ఎంత శత్రువైనా సరే ప్రేమించేస్తాడు. దేవుడు మనల్ని దీవించేస్తున్నాడు, 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 ఆశ్రయించేస్తాడని చెప్పుకునేవాడు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులారా, చూడండి, దేవుడు ఆశ్రయిస్తాడు, ఆశ్రయిస్తాడు, ఆశ్రయిస్తాడు అనుకుంటారు. ఆశీర్వాదాలు ఉన్నే వస్తాయా? ప్రియులారా, దేవుని తెలుసు ఎవరికి ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలో, ఎవరిని ఏ విధంగా దీవించాలో సమస్త పెరిగినవాడు ఆయన. ప్రియులారా, తండ్రికి తెలుసు కుమారుడికి ఏం చేయాలో ఏం చేయగలదు, తల్లికి తెలుసు కుమార్తెకి ఏమి చేయాలో ఏం చేయకూడదు. అట్లాగే మన పరలోక తండ్రికి కూడా తెలుసు మనం చేసే పనులను బట్టి, మన ప్రేమించే విధానాన్ని బట్టి, మనము జీవించే విధానాన్ని బట్టి, మన ప్రార్థన విధానాన్ని బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మరి తండ్రి మనకు కావలసినవి అనుగ్రహిస్తాడన్నమాట. అందుకని ఇక్కడ ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని అవమానపరిచి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అవమానపరిచి హింసించే వారి కొరకు. ఈ రోజున ఎవరైతే మనం హింసిస్తున్నారో మనం ప్రార్థన చేయట్లా, మనం పోరాడుతున్నాం, మనం ప్రార్థన చేయట్లేదు. ప్రియులారా, శత్రువుల యొక్క హృదయాలను కూడా దేవుడు మారుస్తాడు. శత్రువులు కూడా ఆయన హృదయాలు మార్చి పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. దేవునికి అంత శక్తి ఉంది. అందుకని దేవుడు ఏమన్నాడు? లోకములో మనుషులకి అసాధ్యమైనది దేవునికి సమస్త సాధ్యం అన్నాడు. లోకములో చేయనటువంటిది దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి, మనుషులు కాదు, నరుని కాదు. ప్రియులారా, నరులు ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు. ఈ రోజున మనుషులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ప్రతిదానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అవమానపరిచినా, హింసించినా, రకరకాల నుండి చేసినా సరే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నరుల దగ్గరికి వెళ్తున్నారు, మానవుల దగ్గరికి వెళ్తున్నారు, మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. ప్రియులారా, కల్పితమైనటువంటి కథలు అల్లుకుని మరి నరుడు మానవుడు ఇహలోకంలో జీవిస్తున్నాడు. కాబట్టి మనము మనుషుల దగ్గరికి, మానవ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన న్యాయాధిపతి. ప్రార్థన చేయాలి, న్యాయం చేస్తాడు దేవుడు. ప్రార్థన చేయాలి, దేవుడు మేలులు చేస్తాడు. ప్రార్థన చేయాలి, దేవుడు మనం దీవిస్తాడు. ప్రార్థన చేయాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రార్థన చేయాలి, దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రియుల, ప్రార్థన చేయకుండా లోకపరమైన ఎన్ని చేసినా సరే అవన్నీ కూడా చేస్తాం. ఏదో లోకపరమైన చేస్తున్నాం, ఏదో ఆనందపడిపోతున్నాం, ఏదో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసాం, అది చేసామని ఏదో చేస్తున్నామని ఆనందపడుతున్నామా కానీ ఆధ్యాత్మికంగా చేస్తున్నామా? ఆధ్యాత్మికంగా చేసి ఆనందపడుతున్నామా? ఆధ్యాత్మికంగా చేసి సంతోషిస్తున్నామా? ఆధ్యాత్మికంగా చేసి దేవుళ్ళు ఎదుగుతున్నామా అనేది కూడా
చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అది శాశ్వతమైనది. మనం శాశ్వతమైన వాడి గురించి ఆలోచించట్లేదు, అశాశ్వతమైన వాడి గురించి ఆలోచిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు శాశ్వతమైన వాడి గురించి ఆలోచించి వాడిని చేయండి, అశాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధాయపడద్దు అన్నాడు. శాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధాయపడండి అన్నాడు. కానీ ఈ రోజున ఎంతమంది అశాశ్వతమైన వాడి గురించి ప్రాధాయపడుతున్నారు? అశాశ్వతమైన వాడి గురించి ప్రాధాయపడుతూ మరి కళ్ళు బొల్లు కవులు చెప్పుకుని జీవించేవాడు ఎంతమంది ఉన్నారు ఈ రోజున ప్రియులారా? దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలుగా పిలువబడిన వారే, దేవుని విశ్వాసులుగా పరిణింపబడిన వారే అశాశ్వతమైన వారి గురించి ప్రాధాయపడుతూ జీవించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనము ప్రార్థన చెయ్యాలి. ఎవరి కొరకు ప్రార్థన చెయ్యాలి? అవమానించే వారి కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారికి ప్రార్థన చేయాలి. అపోస్తులు హింసించబడ్డారు, అపోస్తులు అవమానింపబడ్డారు, మరి అనేకమైన హింసలు పొందారు ప్రియులారా. వాళ్ళు ఎన్ని హింసలు పొందారంటే ఆదిమ అపోస్తులు, మరి ఆదిమ సంఘస్థులు, దేవుని బిడ్డలు ఎన్ని హింసలు పొందారు అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథమే మనకు స్పష్టంగా తెలియవలసింది. ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథం నుంచి మనము చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ చేసేది చాలా తక్కువ. మరి వాళ్ళు ఎంత అవమానింపబడినా సరే, ఎంత హింసింపబడినా సరే, వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. రోడ్డు మీదకి రాలేదు, నడు రోడ్డు మీదకి రాలేదు, మనుషులకి చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు, పెద్దలకి చెప్పలేదు, వారికి వీరికి వినిపించుకోలేదు, దేవునికే వినిపించుకున్నారు ప్రియులారా. వాళ్ళు ప్రార్థన చేశారు, వారు గుమ్ముగూడి ప్రార్థన చేశారు, ఒకరితో ఒకరు ఏకమై ప్రార్థన చేశారు, ఆధ్యాత్మికమైన ప్రార్థన చేశారు. ఎన్ని హింసలు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు సరే, క్రీస్తు కొరకు మేము భరించి ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో జీవిస్తామని కంకణము కట్టుకుని వాళ్ళు జీవించారు ప్రియులారా. కానీ ఈ రోజున ఎంతమంది అలా జీవిస్తున్నారు? ఈరోజున ఎంతమంది ఆ విధంగా జీవించాలని విశ్వాసంతో ఉన్నారు? ఈరోజున ఎంతమంది అటువంటి విశ్వాసముతో జీవించాలన్నటువంటి కోరికతో ఉన్నారు ప్రియులారా? ఈరోజున ఎంతమంది అటువంటి విశ్వాసముతో జీవించాలని దేవుని భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకపరమైన వాటి చేయడానికి ముందు వస్తున్నారు, లోకపరమైన రీతిలో వారు జీవించాలని ముందుకు వస్తున్నారు, లోకపరమైన విధి విధానాల్లో జీవించాలని వాళ్ళు ముందుకు వస్తున్నారు, లోకపరమైన విధి విధానాలు చేయాలని ముందుకు వస్తున్నారే. కానీ బైబిల్ గ్రంథము ఏమి తెలియబరుస్తుంది? బైబిల్ గ్రంథము ఏమి చెబుతున్నది? యేసుక్రీస్తు ఏమి బోధించాడు? యేసుక్రీస్తు ఏమి చెప్పి ఉన్నాడు? ఆదిమ అపోస్తులు, ఆదిమ సంఘస్థులు ఏ విధంగా హింసింపబడి అవమానించబడి వాళ్ళు జీవించారని వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుని జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ముందే చెప్పాడు, నా నామములు మిమ్మల్ని అందరూ కూడా హింసిస్తారన్నాడు. నా నామములు అన్నారు ప్రియులారా. హింసిస్తారు కాబట్టి మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పాడా? మీరు అధైర్యపడొద్దు అన్నాడు, ధైర్యంతో జీవించండి అన్నాడు. లోకములు అనేకమైన శ్రమలు వస్తాయి, ఆ లోకాన్ని నేను జయించాను, ఆ శ్రమను నేను పొందాను, కాబట్టి మీరు ధైర్యముగా ఉండి వాటిని మీరు జయించండి అన్నాడు. అంతేగాని లోకపరమైన రీతిగా చెయ్యండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు ప్రియులారా. అందుకని మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ హింసించే వారి కొరకు, అవమానించే వరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఏమన్నాడంటే ప్రియులారా, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యకాంతి వంపజేసి నీతిమంతుల మీదనో అవినీతిమంతుల మీదనో వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్యజనులు అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా జీవించండి అన్నాడు. పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా జీవించండి. సుంకరుడు అన్యజనులు చేస్తున్నట్టు మీరు చేయొద్దు అన్నాడు ప్రియులారా. ఈరోజున అన్యజనుల మార్గములు మనం వెళుతున్నాం, అన్ని జనులు చేసే విధానాలు మనం చేస్తున్నాం, అన్ని జనులు ఏ విధంగా చేస్తున్నాం మనం కూడా అట్లాగే చేస్తున్నాం. వాళ్ళకే మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి ప్రియులారా? తేడా ఏంటి? అన్ని జనుల వల్ల వ్యర్థమైన ప్రార్థన మీరు చేయొద్దు అన్నాడు, అన్ని జనుల వల్ల విస్తారమైన ప్రార్థన మీరు చేయొద్దు అన్నాడు, అన్ని జనుల మార్గములకి మీరు వెళ్ళొద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ ఎక్కువ మంది ఈ రోజున అన్ని జనులను అనుసరించి చేసేవాళ్ళే ఉన్నారు. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఏమని బోధించాడు? యేసుక్రీస్తు ఏ విధంగా బోధించి చేయమని చెప్పాడు? అవి మర్చిపోయారు జనాలు, విశ్వాసులు మర్చిపోయారు ప్రియులారా. నామకార్థమైన ప్రార్థన చేస్తున్నారు, లోకపరమైన ప్రార్థనలు, విస్తారమైన ప్రార్థనలు యేసుక్రీస్తు చేయొద్దు అన్నాడు, కానీ లోకపరమైన ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు?
ఎన్ని రోజులు ప్రార్థన పెడుతున్నారు? ప్రియులారా చూడండి, ఆత్మపరమైన ప్రార్థన చేయాలి. దేవునికి మనకి ఆత్మ బలమైనటువంటి ప్రార్థన చేయాలి. అది మనల్ని బలపరుస్తుంది, అది మనల్ని స్థిరపరుస్తుంది, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, అది మనకు శక్తినిస్తుంది, అది మనల్ని నడిపిస్తుంది, అది మనల్ని ఆశీర్వదిస్తుంది అన్నమాట ప్రియులారా. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 చదువుకున్నట్లయితే, మిమ్మల్ని శోధనలోనికి తేగ దుష్టు నుండి మిమ్మల్ని తప్పించినట్లు. చూడండి, దుష్టుని నుండి ఏం చేయాలంటే తప్పించినట్లు. దుష్టుడు ఎప్పుడు కూడా మరి మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. అందుకని శోధనలోనికి మనం వెళ్లకుండా దుష్టు నుండి మనం రక్షించడానికి, దుష్టు నుండి మనల్ని కాపాడటానికి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. దుష్టుని నుండి కాపాడబడాలి మనం. దుష్టుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు, దుష్టుడు అనేక రకాలుగా హింసిస్తూనే ఉంటాడు. అందుకని రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాడు, సహోదరులారా, ఇజ్రాయేల్ రక్షణ పొందు వలనని నా హృదయ అభిలాష, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నాయి అన్నాడు. చూడండి, వారి విషయమే నేను దేవునికి ప్రార్థన చేయ విషయం అన్నాడు. ఎవరైనా హింసింపబడితే, ఎవరైనా కష్టపడితే, ఎవరైనా ఇబ్బందులు పడితే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం, ఆధారం ప్రియులారా. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధి వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలమగుచు అన్నాడు. ఆత్మపరమైన ప్రార్థన. చూడండి ప్రియులారా, ఇక్కడ మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా జీవించాలి. ప్రార్థన చేస్తే మరి వివేకం గలవారే ఆత్మపరమైన ప్రార్థన అన్నమాట. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల అందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యోచనలను, కృతజ్ఞస్తుతులు చేయవలనని హెచ్చరించున్నానన్నాడు. చూడండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మరి మనం హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అని మరి వాక్కు ద్వారా మరి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మరి హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, అందరితో సమాధానము పరిశుద్ధయు కలిగి ఉండటకు ప్రయత్నించడి, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. పరిశుద్ధ లేకుండా ప్రభువుని ఎవడు కూడా చూడలేడు. అందుకని శ్వాసముతో నమ్మికతో ప్రార్థన చేయాలి, అందుకని భక్తితో ప్రార్థన చేయాలి, అందుకని నమ్మికతో ప్రార్థన చేయాలి. ప్రియులారా, వారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగా నా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. నీ నామరణపురం నీకు వాక్యాన్ని విని ఆలకించిన వాక్య మర్మాలను సత్యన బయలుపరిచి నీకే ఉంది, నీకే స్తోత్రం నా ప్రభువా. ఎవరెవరైతే నా తండ్రి ఇప్పుడు వారికి నీ వాక్యాన్ని విని ఉన్నారో నా తండ్రి, వారికి శక్తిని బలను అనుగ్రహించు. ప్రార్థన పూర్వకంగా అనేక గొప్ప కార్యాలు చేయి, ప్రార్థన పూర్వకంగా అనేక మహిమ గల కార్యాలు చేయి, ప్రార్థన పూర్వకంగా వారిని నడిపించు, ఆత్మపూర్వకంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇగో నా ప్రభు, అనారోగ్యంతో బాధపడిన వారు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే అనేక రోగాలతో బాధపడుతున్నారో, అనేకమైన రోగాలతో సతమవుతున్న వారిని తట్టండి, ముట్టండి, వారికి శక్తిని కలచే, బలాన్ని కలచే, ఆరోగ్యం కలచని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన సమస్యలతో నా తండ్రి, అనేకమైన ఇబ్బందులతో, ఎక్కడితో జీవిస్తున్నారు, ఆర్థిక పరిస్థితులతో జీవిస్తున్న వారు అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. సమస్తం సాధ్యమైన దేవుడు నీవే నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, వారి యొక్క ప్రార్థన ఆలకించు, వారి యొక్క మొర ఆలకించు నా తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి ముక్తిని విడుదల కలవచ్చు నా తండ్రి. ప్రతి ఒక్క వ్యాధి నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి నా తండ్రి సంపూర్ణంగా నా తండ్రి విడుదల విముక్తిని కలవచ్చని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లతో ఉండేటువంటి మన మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా పిల్లల చుట్టూ కావడంతో ఉంచమని మారకుడిని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకున్న తండ్రి. ఆమేన్.